గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. నయీముద్దీన్ అలియాస్ నయీం ఏదో భావజాలంతో లేక సమాజాన్ని ఉద్ధరించాలనో లేక అప్పట్లో ఉన్న ఆ విప్లవోద్యమాలకు ఆకర్షితుడై భువనగిరి నుంచి నక్సల్ ఉద్యమంలోకి వెళ్ళిన నయీం కొద్ది రోజుల్లోనే యాంటీ నక్సల్ వ్యవహారాల్లో ముదిరిపోయి చివరికి నక్సలైట్లని హతమార్చే స్థాయికి వెళ్ళి పోలీసులతో చేతులు కలిపి కొంతమంది పోలీసు అధికారుల కనుసన్నల్లో మెలిగి చివరికి గ్యాంగ్స్టర్గా అవతారమెత్తి పాలక వర్గాలనే బెదిరించే స్థాయికి ఆదేశించే స్థాయికి ఎదిగి చివరికి అదే పోలీస్ తుపాకులకు నేల కొరిగిన ఘటన ఇప్పుడు మనం చూస్తున్నాం. దాదాపు 3 దశాబ్దాల చరిత్రలో అతను చేసిన అరాచకాలు కానీ హత్యలు కానీ అన్నీ ఇన్ని కావు. దాదాపు 29 హత్యల్లో నేరుగా అతని ప్రమేయం ఉందనేది వాస్తవం. కానీ ఎక్కడా కూడా అతన్ని ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాధారాలు ఉండవు. పోలీసులను మించిన వ్యూహ చాతుర్యంతో అతను హత్యలు చేయించడంలో సిద్ధహస్తుడు. అలాంటి నయీముద్దీన్ ఇప్పుడు ఎలా హతమయ్యాడు, ఎందుకు హతమయ్యాడు, దీని వెనుకున్న కథా కమామిష్ ఏంటి, అసలు వ్యాసు లాంటి ఒక డాషింగ్ డైనమిక్ ఆఫీసర్ని పట్టపగలు హతమార్చిన నక్సల్స్లో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్గా ఉన్న నయీముద్దీన్ని ఇంతకాలం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎందుకు అతన్ని చూస్తూ చూడనట్టు వదిలేసింది? 16 మంది వ్యాసం చంపిన కేసులో 16 మంది నిందితుల్లో 8 మంది పోలీస్ ఎన్కౌంటర్లలో చనిపోతే కొద్దిమంది వేరే కారణాల వల్ల వారు లొంగిపోవడమో ఇంకో రకంగానో జరిగిపోతే ఒకే ఒక్కడు పోలీసుల మధ్య ఉంటూనే ఈ కేసులో అరెస్ట్ కాకుండా అబ్స్కాండెడ్గా రికార్డుల్లో మిగిలిపోయిన నయీముద్దీన్ చివరికి ఎంతమందిని చంపాడో, ఎంతమందిని అరాచకంగా బెలి లలిత లాంటి ఒక హక్కుల కార్యకర్తని ముక్కలుగా కోసి చంపిన ఘటన ఇంకా తెలంగాణ ప్రజల మనసులోంచి చెదిరిపోదు. ఇలాంటి ఘటనల్లో ఉన్న నయీముద్దీన్ చివరికి ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్ నగర శివార్లలో పోలీస్ తుపాకులకు నేల కొరిగాడు. ఇదే ఇవాళ లెఫ్ట్ అండ్ రైట్. రైట్, వెల్కమ్ బ్యాక్. ఈ డిబేట్లో మనతో ఎంవి కృష్ణారావు గారు, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలాగే బెల్లయ్య నాయక్ గారు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇంతకుముందు వారు విప్లవోద్యమాలతో పాటు లంబాడి హక్కుల సమితి నేతగా కూడా పనిచేశారు. ఈ నయీంకు సంబంధించిన వ్యవహారాలు చాలా క్లోజ్గా చూసిన పోలీస్ ఆఫీసర్గా ఇటు కృష్ణారావు గారు కానీ అటు బెల్లయ్య నాయక్ గారు కానీ చాలా క్లోజ్గా చూసిన గెస్ట్లు ఇవాళ మనతో ఉన్నారు. అలాగే మరికొంతమంది అతిథులు కూడా టెలిఫోన్ లైన్లో మనకు వచ్చి మనతో వారి భావాలు షేర్ చేసుకుంటారు. ముందుగా కృష్ణారావు గారు, మీరు పనిచేసినప్పుడు సుదీర్ఘమైన మీ కెరీర్లో ఈ నయీముద్దీన్ అనే ఒక క్యారెక్టర్, అతనేదో దేశోద్ధారకుడని మనం చర్చ పెట్టలే. నిజానికి అతని గురించి చర్చ పెట్టడం 1 గంట వృధా చేయడమే. ఇన్ఫ్యాక్ట్ మై ఫీలింగ్ ఈజ్ అలాంటి వాడి కోసం నేను 1 గంట వృధా చేయడమే. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు పుడతాయి? 25 ఏళ్ల పాటు ఎలా బతకగలిగాడు ఈ సభ్య సమాజంలో? ఎంతమందిని చంపుతూ కూడా స్వేచ్ఛగా విచ్చలవిడిగా ఎలా తిరగగలిగాడు? ఎవరు ఎంకరేజ్ చేశారు అనేది తెలియాలి, జనానికి కూడా తెలియాలి. ఇవాళ ఉదయం నుంచి టీవీలన్నీ నయీం చచ్చిపోయాడు, అల్లూరు సీతారామరాజు చచ్చిపోయాడు తప్పట్లే, మాకు కూడా సెన్సేషన్ కోసం. కానీ ఇలాంటి కొన్ని దుర్మార్గపు శక్తులు ఎలా పుట్టుకొస్తాయనే దానికి మనం ఒక కంక్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే నేను మిమ్మల్ని ఆఫ్ చేసుకున్నది కూడా. మీకున్న మీ సర్వీస్ పీరియడ్లో ఈ నయీముద్దీన్ అనేవాడు ఎంతకాలం మీ సర్వీస్లో చూశారు మీరు? అతని ఇది ఎలా ఉంటుంది? నేను మొట్టమొదటి 3 పాయింట్లు చెప్పాలండి. ప్లీజ్ సార్. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, దోస్ హూ లివ్ బై సోర్డ్ పెరిష్ బై సోర్డ్. సో నయీము అతనికి పెద్ద ఏమీ అంత తెలివితేటలు లేవు, గొప్ప క్యారెక్టరు లేదు. మనం ఏదో కొద్దిగా లెఫ్టిస్టు నక్సలైట్లు అన్న మాట పక్కన పెడితే అతను ఆపర్చునిస్టు, గ్యాంగ్స్టరు. ఒకటి ఆయన్ని టెంప్ట్ చేసేది డబ్బు, గెయిన్, ఇంకేమీ లేదు. అది ఈ నయీం సంగతి. 2వ పాయింట్, పాపం అతను చేతుల్లో ఇంకా మిగిలిన వాళ్ళతో చంపబడిన కేఎస్ వ్యాసు నా బ్యాచ్మేటు, రూమ్మేటు. మా ఐపీఎస్లో 3 తెలుగు వాళ్ళం సెలెక్ట్ అయ్యాం 1973 పరీక్షలో.
అందులో ఒక అతను కేసీ రెడ్డి అని అతను మేఘాలయకి అలాట్ అయ్యి అట్నుంచి అటు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి 13 ఏళ్ళు యునైటెడ్ నేషన్స్లో పనిచేశాడు. మేము ఇద్దరే తెలుగు వాళ్ళం, ఇద్దరికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఒక్కరోజే జాయిన్ అయ్యాము. అలాంటిది ఆయన పాపం 1991 అవును 93 జనవరి 27న చంపబడ్డారు వాకింగ్ చేస్తుంటే, జాగింగ్ స్టేడియంలో. ఇక మూడోది, ఈ వామపక్ష భావాలు ఇవన్నీ బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లోనే నేను స్టూడెంట్ని. అదే ఉస్మానియా యూనివర్సిటీ, అదే జార్జ్ రెడ్డి, అదే సిరిల్ రెడ్డి, అంతేకాకుండా నాకు పాఠాలు చెప్పిన వాళ్ళ ఇద్దరు ఫేమస్ నక్సలైట్స్, కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, కంభంపాటి జ్ఞాన సత్యమూర్తి, ఇలాంటి వాళ్ళు. నా ఉద్దేశంలో నయీం అనేవాడు ఆపర్చునిస్ట్ కాబట్టి నల్గొండ జిల్లాలో తెలివిగా ముందే ఏమనుకున్నాడంటే, 4 డబ్బులు సంపాదించాలి అంటే ఏ వ్యాపారమో చేయడమో, కష్టపడి ఏదో బస్తాలు మూయడమో, వ్యవసాయం చేయడమో కాదు. ముందు మనం ఒక వామపక్షవాదిగా, ఒక అండర్ గ్రౌండ్ నక్సలైట్గా ఎంటర్ అవుదాం. దాంతో మనకు ఒక టెర్రర్ క్రియేట్ చేయగలిగే శక్తి వస్తుంది, ఒక ఇల్లిసిట్ ఫైర్ ఆర్మ్ వస్తుంది, ఫైర్ ఆర్మ్స్ ట్రైనింగ్ వస్తుంది. అది అయిన తర్వాత మనం ప్రైవేట్ కెరియర్ మీద పడవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఉదాహరణకి ఏదో ఒక లా నాలెడ్జ్తో నేరాలు చేస్తాననుకోండి, అప్పుడు పట్టుబడడం కొంచెం కష్టం. ఎందుకంటే నాకు నా అపారమైన 37 ఏళ్ల పాటు లా ఎన్ఫోర్స్మెంట్లో నాలెడ్జ్ ఉంది. అది వాడుకున్నట్టు అనమాట. అయితే బేసిక్గా మన విలువలను బట్టి ఉంటుంది, నువ్వు చట్టానికి ఇటువైపు ఉంటావా అటువైపు ఉంటావని. నయీం అన్నవాడు వెరీ క్లియర్ హెడెడ్. అతను ఎంతసేపు చట్టం అనేది అసలు లేనట్టే ప్రవర్తించాడు. అతను పేరుకు ముస్లిం, ఇస్లాంలో చెప్పినది ఏది ఆయన పాటించలేదు, అన్నీ అతిక్రమించాడు. ఆఖరికి ఇక మరి అతని రోజులు అయిపోయాయి. అదే చెప్పాను, దోస్ హూ లివ్ బై సోర్డ్ పెరిష్ బై సోర్డ్. సో తాను ఎంతోమందిని 29 మందిని చంపినట్టు సుమారు రికార్డులో ఉంది. మరి ఎంతకాలం ఎన్నున్నాయో తెలియదు, ఎన్ని బెదిరింపులు, ఎంతమంది అమాయకుల్ని ఎన్ని చేశాడో. రైట్. తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ చెరుకు సుధాకర్ గారు లైన్లో ఉన్నారు. సుధాకర్ గారు నమస్కారం అండి. నమస్తే. సుధాకర్ గారు, ఈ లంపెన్గా అవతారం ఎత్తి దాదాపు 2 దశాబ్దాలకు పైగా చాలామంది హక్కుల కార్యకర్తలను ఊచకోత కోసి చట్టం కనుసన్నల్లోనే ఉంటూనే చట్టానికి దొరకనట్టుగా బతికి ఇంత హడావుడి చేసిన నయీం ఇవాళ ఎన్కౌంటర్ అవడాన్ని ఎలా చూస్తున్నారు మీరు? నయీముద్దీన్ ఎన్కౌంటర్ కంటే ముందు చాలా సార్లు కూడా అనారోగ్యంతో ఉన్నాడు అనేటువంటి వార్తలు చాలా సార్లు వచ్చినాయి. అవును. ఒక్కొక్కసారి మాలాంటి వాళ్లకు అనేక మంది నయీముద్దీన్ చంపేసినటువంటి అనేక మంది, సాంబశివుడు గాని, ఆజం గాని, పురుషోత్తం గాని, బెల్లి లలిత గాని, కరుణాకర్ గాని, పటోళ్ళ గోవర్ధన్ గాని, రాములు గాని వీళ్ళందరూ కూడా నా దగ్గర నుంచి చూసినటువంటి వాళ్ళు. ఆ మాటకొస్తే నయీముద్దీన్ కూడా వారు చెప్పాడుగా 93, 94లో వ్యాస్ హత్య తర్వాత ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు, ఆయన ఆ జైల్లో ఉన్నప్పుడు నేను మా నల్లగొండ జిల్లా జనశక్తి పార్టీ కార్యదర్శి అయినటువంటి జానకి రాముల కోసం ఆస్తమా ఉంది అని చెప్పినప్పుడు నేను అప్పట్లో ఇన్హేలర్స్ అవి తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళి పరిచయం చేసి నేను ఆయనకు ఆ మందులు ఇస్తున్నప్పుడు తనే పరిచయం చేశాడు. అన్న ఈయన నయీం సార్ అని పరిచయం చేశాడు. నయీం సార్ అని పరిచయం చేసిన నయీం సార్ అక్కడి నుంచి మొదలు పెడితే ప్రస్థానం మా లాంటి వాళ్లకు అంటే వెన్నులో చలి పుట్టించేటువంటి పరిస్థితి. అంటే భయానికి ఎవరం అతీతులం కాదు. ఎందుకంటే ఈ చేతుల మీద సాంబశివుడు కొన ఊపిరి నా చేతిలోనే పోయి, రాములు చనిపోయిన 10 నిమిషాలకి నేను రీచ్ అయినా. కరుణాకర్ అసలు ఎంత అంటే ఒక్కొక్క జ్ఞాపకం వస్తే ఒక్కొక్కసారి నిద్ర కూడా పట్టని పడుతుంటారు. సరే, ఇంతకాలానికి పాలక పార్టీలకు వాటికి ఉన్న అవసరాలు ఏమన్నా కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది దే హావ్ టేకెన్ ఏ ఆపర్చునిటీ అండ్ ఆప్షన్. అంటే కంపల్షన్ అనాలా ఏ రకం మనకు తెలియదు, కానీ మొదటి మీద ఇంతకాలానికి ఒక ఆప్షన్. అదే నేను ఒక హెడ్డింగ్ పెట్టాను, ఆప్షన్ అనే మాట ఎందుకంటే నేను ఒక హెడ్డింగ్ పెట్టాను సుధాకర్ గారు, ఒక మాట నేను ఒక హెడ్డింగ్ పెట్టాను, ఏకు మేకయ్యాడు అని, అందుకే ఎన్కౌంటర్ అయిందని.
బహుశా పాలకవర్గాల ఆప్షన్ అంటే అదే అయి ఉంటుంది. అన్నమాట కంపారిజన్ కూడా ఒసామా బిన్ లాదెన్ పెంచి పోషించినట్టు అమెరికా లాస్ట్ కు ఏకమేక చివరకు చేసుకున్న పరిస్థితి ఉందో నయముద్దు కూడా అంతే ఉన్నది. యా ఎప్పుడు కూడా అంటే అతిమీరినటువంటి ఆయుధ సంపత్తికి తర్వాత దుస్సాహసికవాదానికి వ్యక్తిగతమైన పాల్పడే వారిని ఎవరిని కూడా వారు చెప్పినట్టుగా హింస నుంచి మొదలైంది, హింసతోటి ఏంటవుతుంది అది రక్త చరిత్ర సినిమాకు ఉపోద్ఘాతమైన నేటికైనా అదే నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక్కటైతే నేనంటే ఈ మధ్య కాలంలో రాములు చనిపోయిన తర్వాత, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్నికల రిజల్ట్స్ కంటే ముందు రాములు చనిపోయింది. ఎన్నికలు అయిన తర్వాత జస్ట్ ఆ రోజు పెళ్లికి నేను నా మిత్రుడు పర్వతాల కూతురు మ్యారేజ్కి రావాల్సి ఉంటే ఇంకా రాలేదు సుధాకర్ అని అంటూనే ఉన్నాడు. ఇంతలో ఇన్సిడెంట్ అయింది. అప్పటి నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొందరలోపటిని ఆట కట్ అవుద్దని అనుకున్నాం. సరే ఈ 2 ఏళ్లలోనే అనేక ఘర్షణలు, నాకు కూడా ఈ అనేక వాట్సాప్లలో మెసేజ్లలో స్థానిక శాసనసభ్యులతో ఉండే ఘర్షణలు కానీ మిగతావి కానీ ల్యాండ్ డీలింగ్స్ లో ఉన్నటువంటి విషయాల లోపల ఇవాళ అనివార్యమైన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలలో ఉండే వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత ప్రయోజనాల లోపల ఉండేటువంటి ఘర్షణకు యొక్క ఫలితమే ఇవాళ ఇక తప్పదు అనేటువంటి ఒక వాతావరణం. అంటే మనము అంటే పాలక పార్టీలుగా నిలబడ్డ ఎవరమన్నా కావచ్చు, రేపు ఇంకోరైనా అధికారులు ఎట్లా దిగజారిపోతున్నాము మనం. అంటే ఒక అంతకుని ఎట్లా మోయగలుగుతాము, ఎట్లా పెంచి పోషించగలుగుతాము. 2 ఏళ్ల నుంచి ఈ ప్రభుత్వాలకు దొరక కాదు, లేకపోతే 20 ఏళ్ల నుంచి దొరక కాదు. ఇది కేవలం కూడా నేను ఇంతమంది చెప్పిన ఆప్షన్ తీసుకున్నారు. ఈ ఆప్షన్ ఏది తీసుకున్నా కూడా మాలాంటి వాళ్ళకైతే డెఫినెట్ గా ఏంటంటే ఇంతకాలం తర్వాత ఇంకా ఎవరికి కూడా అంటే చట్టము తన పని తను చేసుకోపోద్ది అనేటువంటి పరిస్థితిని నిజంగానే కల్పించగలిగితే ఇంకా భవిష్యత్తులో కూడా బాగానే ఉంటది. దీన్ని సరే ఏ రకంగా ఏ కారణమైనప్పటికీ కూడా ఇంతటితోటి ఈ చరిత్ర ముగిసింది. అంటే ఎప్పుడు కూడా నేను రాములు చనిపోయినప్పుడు టీవీలు అందరూ అయినప్పుడు ఒకటే మాట చెప్తున్నాను, ఎప్పటికీ అంతమవుద్ది బాధ అని. ఇంతకు మరి నయీముద్దీన్ అంతమవుతుందా, నయీముద్దీన్ పెంచి పోసినటువంటి వాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారు, ఏం జరుగుతామంది, రేపు ఈ పాలక పార్టీలు ఉన్నటువంటి వాళ్ళని ఏమేం చేసుకుంటారు కూడా మనకు తెలియదు. ఎందుకంటే సీక్వెల్ కూడా ఉంటది కదా ఇవాళ రేపు. గ్యాంగ్స్టర్ కూడా సీక్వెల్ ఉంటది. నిజంగా మాట్లాడుకుంటే చోటరాజన్ గ్యాంగ్ కంటే తర్వాత వచ్చిన గ్యాంగే భయంకరంగా ఉండింది. సో ఆ ప్రమాదాన్ని కూడా మనం ఇవాళ కాదనలేదు. ఈవినింగ్ ఇవాళ సాయంత్రం నేను ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడాను, ఏంటి అసలు విషయం ఏంటని. ఆయన చెప్పింది ఏంటంటే అతను ఒక 1 మ్యాన్ ఆర్మీ లాంటి వాడు, ఒక 4-5 గన్మెన్లు వేసుకుని తిరుగుతాడు తప్ప అనుచరులు పెద్దగా లేరు. చాలా అన్యాయం అండి ఆ మాట మాట్లాడడం. అవునా? ఒక వ్యవస్థను మెయింటైన్ చేసిండు ఆయన. ఒక వ్యవస్థను మెయింటైన్ చేయకుండా అడవిలో ఉండేటువంటి అనేక మంది ఉద్యమకారులు ఎక్కడో ఉండేటువంటి వాళ్ళ కోసము వెతికి వేటాడగలిగేటువంటి ప్రభుత్వాలు హైదరాబాద్ లో, నల్లగొండలో, భువనగిరిలో, రంగారెడ్డిలో, మెదక్లో, హత్యలు చేస్తా ఉంటే వాళ్ళకు వెతికితే దొరకలేదని చెప్పడం అన్యాయం. అదొక వ్యవస్థ. ఆ వ్యవస్థకు పోలీసు వ్యవస్థ అండదండ లేకుండా లేదు. రామలింగారెడ్డి గారు ఇంత ముందుకు సోలిపేట రామలింగారెడ్డి అన్నట్టుగా పాలక పార్టీలకు అవసరం వచ్చిన రోజులు ఖచ్చితంగా వాడుకున్నారు. ఆ అపవాదం నుంచి గత ప్రభుత్వాలు తప్పించుకోదాలు. ఈ ప్రభుత్వం కూడా ఈ 2 ఏళ్ల లోపల ఎందుకు ఇంతకాలం తీసుకుంది సమయం అనేది కూడా మిగిలి ఉన్నటువంటి అనుమానాస్పద ప్రశ్ననే. అయినప్పటికీ కూడా మీకు మళ్ళొకసారి నేను చెప్తాను, ఈ రకమైన కారణమైనప్పటికీ కూడా ఒక సీక్వెల్ అయితే ముగిసింది. ఇంకొక సీక్వెల్ మిగతా వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా చేయకూడదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు ఆకుపచ్చ తెలంగాణ ఎట్లా అనుకుంటే అట్లనే ప్రశాంతమైన తెలంగాణ ఉండాలని చెప్పేసి, ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలని చెప్పి మనసార్లు కోరుకున్న వాళ్ళు నేను ఒకరిని. రైట్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ గారు లైన్లోకి వచ్చాను సార్. ఇక్కడ బెల్లనాయక్ గారు, ఈయన ఒక మావోయిస్ట్గా వచ్చాడు. సరే ఎందుకు వెళ్ళాడు సార్ అన్నట్టుగా అతని హీరోయిజ్ దీంతో వెళ్ళాడా, లేకపోతే ఆయుధాలంటే మోజా, లేకపోతే కొంతకాలం ఒక సెన్సేషన్ కోసం వెళ్ళాడా, కారణాలు ఏదైనా వెళ్ళి ఏ స్థాయికి వెళ్ళాడంటే తాను పనిచేసిన దళాన్నే 3 చంపి బయటకు వచ్చే స్థాయికి ఎదిగాడు. 3 అప్పుడు చంపేసింది. నలుగురిని చంపి మళ్ళీ వచ్చి పోలీసులు లొంగిపోయి ఇక ఆ తర్వాత ప్రస్థానం మొదలైంది. ఇంతకాలం అతను దొరకలేదు అని అంటే ఎలా నమ్మగలం? సరే ఇవాళ ఎన్కౌంటర్ అవ్వడానికి కారణం ప్రభుత్వం అతని కోసం వేటాడుతూ ఉండొచ్చు, ఆ క్రమంలో దొరికి ఉండవచ్చు కాక అయి ఉండొచ్చు. ఈ ఎన్కౌంటర్ బూటకమని మనం చెప్పడంలే, ఎందుకంటే ఆధారం మన దగ్గర లేవు. చాలా ఎన్కౌంటర్ బూటకమని మనం చెప్పాం, దీనికి చెప్పలేము, అప్పుడే చెప్పలేం. అయితే ఇతను ఇంతకాలం దొరకలేదు అని అనడానికి మనకి మనసొప్పుతుందా? ఎవరు పెంచి పోషించారు ఈ శక్తిని? 2 అంశాలండి. ఒకటి, నయీము సమాజాన్ని స్థాపిస్తానని మావోయిస్ట్ పార్టీలోకి చేరాడు. పీపుల్స్ వార్ పార్టీ ఉండే పీపుల్స్ వార్ పార్టీలోకి పోయాడు. పోయి అక్కడ కూడా
చిన్న స్థాయిలో పనిచేయలేదు తాను. ఒక వ్యాస లాంటి ఒక టెర్రర్ ఆఫీసర్ అంటే వ్యాస్ అంటే ఒక గొప్ప పేరు. గ్రేహౌండ్స్ రూపకర్త వ్యాస్ అంటే ఇవాళ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం నక్సలైట్లను ఏరేయడం కోసం పోలీసులు ఇవాళ దేశానికే ఒక రోల్ మోడల్గా అయినటువంటి స్థాపించినటువంటి. అది కేవలం వ్యాస యొక్క మీరు యాంటీ నక్సలైట్ యాక్టివిటీ గురించి చెప్తున్నారు. టోటల్ అసలు విజయవాడ నగరంలో రౌడీయే కాదు, అసలు సెంబ్లెన్స్ ఆఫ్ ఆర్డర్ అనేది ఆయనే తెచ్చాడు. ఓకే, అదే ఒక గొప్ప ఆఫీసర్. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ మనం రాష్ట్రం నుంచి చూసినప్పుడు ఒక గొప్ప ఆఫీసర్ను ఆయన చూస్తేనే భయపడతారు. జనరల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వ్యాస గారి పేరింటేనే భయపడేటటువంటి ఒక ఆఫీసర్ను చంపినటువంటి వ్యక్తి, చంపడంలో కీలకమైనటువంటి వ్యక్తి. బిచ్చగాడి వేషంలో వెళ్ళి అంటే అది ఆ స్థాయి ధైర్యం ఉండాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎక్కడ పని చేసినా తాను అదే స్థాయిలో పనిచేశాడు. ఇది గమనించాల్సిన, అది మనం పాజిటివ్ అంశంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఆయన నక్సలైట్లోకి వెళ్ళడానికి కారణం ఏంది, ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి సోషల్ సిస్టమ్ కూడా అటువైపు నెట్టినటువంటి పరిస్థితిని మనం గమనించాల్సినటువంటి అవసరం. ప్రధానంగా సమాజంలో ఉన్నటువంటి అసమానత్వం కావచ్చు, అణచివేత కావచ్చు, అది ప్రధానంగా ఆ రూపం నుంచి వస్తున్నటువంటి వాళ్ళు దీని నుంచి ఒక ముస్లిం ఉండడం కావచ్చు, ఒక దళితుల్లో కావచ్చు, గిరిజనులో కావచ్చు వస్తున్నటువంటి ఆర్థిక అసమానత్వాలు కావచ్చు, సామాజిక అణచివేత కావచ్చు, ఏ కారణం ఉన్నా కావచ్చు, నక్సలైట్లలో వెళ్ళాడు ఆయన. అక్కడ సిద్ధాంతం నచ్చి పనిచేసి ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత జైలు తర్వాత దొరికాడు, జైల్లో ఉన్నాడు. జైలు తర్వాత మళ్ళీ కోర్టుగా మారి తన అనుచరులు, తన సహచరులు అనడం కంటే తన సహచరులను చంపి పూర్తిగా వచ్చి స్టేట్తోని కోఆర్డినేషన్లో వచ్చి పనిచేసినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అక్కడి నుంచి ఇక్కడ కూడా అదే స్థాయిలో ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంతకుముందు తాను నమ్మిన ఏ సిద్ధాంతం కోసం అయితే పనిచేస్తున్నటువంటి వాళ్ళను స్టేట్, మనం చెప్తా ఉన్నాం స్టేట్ స్పాన్సర్తోనే జరిగిందనేటటువంటి ఆరోపణలు మొదటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు సుధాకర్ గారు చెప్పినటువంటి లిస్ట్ అంతా, ఆ లిస్ట్ అంతా బెల్లి లలిత నుంచి మొదలు పెడితే 17 ముక్కలు కోసాడు. డెడ్ బాడీ ఒక దిక్కు, ముక్కులు ఒక దిక్కు, కాళ్ళు ఒక దిక్కు, చేతులు ఒక దిక్కు. అందులోనే క్రూరత్వం కనబడుతుంది మనకు, ఒక భయంకరమైనటువంటి క్రూరత్వం కనబడుతుంది. అది నరికి ఒక ఆడబిడ్డను తెలంగాణ కోసం, అందులోనూ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో హక్కుల కోసం డోల్ దెబ్బ నాయకురాలుగా పనిచేస్తున్నటువంటి ఒక సింగర్, అందులో ఆమెను పురుషోత్తం, ఒక టీచరు, ఒక అద్భుతమైనటువంటి మానవ హక్కుల నాయకుడు, అజమల్లి ఒక జర్నలిస్టు, ఇట్లా ఏ వృత్తిలో ఉన్న విప్లవ ఉద్యమానికి సపోర్ట్ చేసేటటువంటి వాళ్లను నయీంకు వాళ్ళకు ఉన్నటువంటి శత్రుత్వం కంటే కూడా స్టేట్ వాడుకొని చంపించింది అనేటటువంటిది వాస్తవం. కొన్ని కేసుల్లోనైతే ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయంలో వ్యాస్ గారి కేసులో ముద్దాయి పోలీసుల మధ్యలో ఉంటాడు, ఆయన దొరకడు, అప్స్టాండింగ్లో ఉంటాడు, స్టేట్ పోచింది. సరే, రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏదున్నా స్టేట్కి ఒక పాలసీ ఏదైతే ఉందో ఆ స్టేట్ పాలసీ ఇవాళ చట్టానికి అతీతంగా పనిచేసేటటువంటి శక్తుల్ని తయారు చేయడం అనేటటువంటి సమాజానికి కూడా మంచి చేయదు. సమాజంలో ఉన్నటువంటి అసంతృప్తి, అసమానత్వం, ఒక మనిషి ఒక గ్యాంగ్స్టర్గా ఒక మార్చేటటువంటి ప్రయత్నం ఉంటే దాన్ని రూపుమాపాల్సినటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి పరిపాలనా వ్యవస్థ ఇవాళ, ఆ పరిపాలనా వ్యవస్థ సామాజిక వ్యవస్థలో నుంచి ఉన్నటువంటి అసమానత్వం నయంను తయారు చేస్తే, ఆ నయము సామాజిక పరిపాలనా వ్యవస్థ దాన్ని వాడుకొని రాజకీయ శత్రుత్వాన్ని లేకుంటే ఇంకో స్టేట్ శత్రుత్వాన్ని డైరెక్ట్గా స్టేట్కే ఒక వెపన్గా తయారయ్యాడు. ఇవాళ మీరు అన్నట్టు అది స్టేట్ కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చి ఉంటుంది. కరెక్ట్, స్టేట్ కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు, అదే కదా వచ్చినప్పుడు ఖచ్చితంగా అది దాన్ని స్టేట్ టాలరేట్ చేయదు. అంటే ఈ పద్ధతిలో పనిచేసేటటువంటి వాళ్లకు నయం ఎన్కౌంటర్ చేయాలి, ఒక హెచ్చరిక కూడా ఉండే అవకాశం ఉంటుంది స్టేట్ దృష్టిలో. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు చాలా ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలు కావచ్చు, మన దగ్గర కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి, ఇప్పుడు చెరుకు గారు ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ ఒక పాజిటివ్ సమాజం నిర్మించడానికి ఇది ఉపయోగపడదు. ఒక పాజిటివ్ సమాజాన్ని నిర్మించేటటువంటి పద్ధతుల్లో మొత్తం రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాయకత్వానికి తెలియకపోవచ్చు ఇది, కానీ పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు తెలియకుండా ఉండదు. పై లెవెల్లో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఉండదు, కానీ చూసి చూడనట్టు డెఫినెట్ గా ఒక పెద్ద ఘటన జరగాలి అని అనుకున్నప్పుడు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు పర్మిషన్స్ లేకుండా జరిగింది. సిబిఐ ఒక కేసు, సిబిఐ కేసు కూడా ఉంది, సిబిఐ కూడా దొరకలేదు, సిబిఐ కూడా పోలీసుల మధ్య ఉంటాడు, సిబిఐ దొరకడు. సొహరాబుద్దీన్ హంతకులకి ఈయన షెల్టర్ ఇస్తాడు, ఆ కేసు తేలదు, ఈయన దొరకడు. విచిత్రమైన వ్యవహారం ఇది. కృష్ణరావు అధ్యక్షుడు లక్ష్మణ్ గారిని కిడ్నాప్ చేసినప్పుడు పెద్ద కూడా, అప్పుడు నేను విద్యాసంఘం నాయకుడు, మేమందరూ పాల్గొని ఆయన విడుదల చేయాలని
ఒక ప్రెజర్ పెద్ద ఎత్తు వచ్చిన తర్వాత ప్రభుత్వం అనుకున్న 10 నిమిషాలకు Kidnap అవుతాడు. రిలీజ్ అవుతాడు. అంటే దీన్ని బట్టి అంటే ఆయన ఎక్కడున్నాడు? కిడ్నాప్ చేసిన ఆయన, చేయించుకున్న ఆయన, అంటే లక్ష్మణ్ గారు ఎక్కడున్నాడు? లక్ష్మణ్ గారిని కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టాడు? గవర్నమెంట్తో చర్చలు సఫలంగానే 10 నిమిషాల్లో బయటకు వచ్చాడంటే జనారణ్యంలోంచే, దాని అర్థం ఏమనుకోవాలి మనం అనేది చాలా క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ. కృష్ణారావు గారు, ఇక్కడ శ్రీరామ్ తివారీ అప్పటి ఐజీ, ఆయన ఫస్ట్ ఈయనను పికప్ చేశారని చెప్తారు హిస్టరీలో. మరి మాకంటే మీకు ఎక్కువ తెలిసి ఉండాలి. ఆ నక్సలైట్ని చంపి ఆ 3-4 చంపేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఇతన్ని పికప్ చేసి ఇతన్ని ఉపయోగించే నక్సల్స్ని మట్టుబెట్టడము, లేదా వాళ్ళ ఆనుపానులు తెలుసుకునే ప్రయత్నంలోనూ కార్యక్రమం అదంతా జరిగించే దీంట్లో ఫస్ట్ ఆయనతో స్టార్ట్ అయిందని చెప్తారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రతి టాప్ ఆఫీసర్స్కి, ఇంక్లూడింగ్ డీజీపీస్, హోమ్ మినిస్టర్తో సహా ఇతనితో రెగ్యులర్ ర్యాపో ఉంటుంది. ఏం చేయాలన్నా, ఇతనితో మాట్లాడాలన్నా ఇతన్ని సీక్రెట్గా పిలిచి మాట్లాడి ఇతని ద్వారా నడిపించేవారని చెప్తారు. ఎలా ఉండేది అప్పుడున్న సిచ్యువేషన్? అంటే అది ఇవన్నీ షార్ట్ కట్స్ అండి. అల్టిమేట్గా అది ముఖ్యమంత్రి గారు అవనండి, డీజీపీ అవనండి, లేక పోలీస్ ఆఫీసర్స్ అవనండి, ఇవి ఎప్పుడో ఒకప్పుడు మనకు భస్మాసుర హస్తమే. యాక్చువల్గా మీరు చూసే ఉంటారు, ఏ వరం కావాలి అంటే శివుడి దగ్గర కోరుకున్నాడు, నేను ఎవరి నెత్తి మీద చేయబెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి. సో దాన్ని టెస్ట్ చేయడానికి శివుడి మీదే పెడతానంటాడు. అలాంటి వాడు ఈ నయీం. వాళ్ళని ఎంకరేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు పైకి వచ్చినట్టు నాకు తెలియదు, పేర్లు ఎందుకు కానీ ఐపీఎస్ ఆఫీసర్ల పేర్లు, వాళ్ళు ఎవరు పెద్ద నిజానికి పైకి వచ్చిన వాళ్ళు కాదు. పోనీ ఎవరన్నా ముఖ్యమంత్రులు వాడుకున్నారు అంటే వాళ్ళు కూడా పెద్ద ఏమంత లాభం పొందిన వాళ్ళు కాదు. సో ఇది అంతా షార్ట్ కట్స్. ఏమైనా కూడా రాజమార్గాన్నే వెళ్ళాలి మనం. రాజమార్గం ఏమిటి? చట్టరీత్యా చట్టం ప్రతి ఒక్క మనిషికి, నాట్ నెసెసరీ ఇండియన్ అక్కర్లేదు, ప్రతివాడికి రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద చంపే హక్కు ఉంది. ఎవరైనా సరే మీరు చంపేయచ్చు, పోలీస్ అవ్వక్కర్లేదు. సో అది చట్టంలో ఉంది, సెక్షన్స్ 95 to 105 ది ఇండియన్ పీనల్ కోడ్. అది జనరల్ ఎక్సెప్షన్స్ చాప్టర్ 4లో వస్తుంది. అది అవన్నీ వాడుకోకుండా ఇది ఇప్పుడు ఒకవేళ అండర్ గ్రౌండ్ నక్సలైట్సే ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయవలసిన బాధ్యత నయీంది కాదుగా, పోలీస్ది. ఈ నయీం దగ్గర నుంచి ఏదో సమాచారం తెప్పించారు అంటే పోనీ అనుకోవచ్చు. బట్ వాడికి ఒక వెపన్ ఇచ్చి, నీ యొక్క అనుచరులు ఉన్నారు కదా మీ దళం మెంబర్సు, వాళ్ళు నువ్వు చంపిన ప్రతి వాడికి 10 లక్షలు అంటే వాడు ఆ 4 చంపుతాడు, ఆ తర్వాత నిన్ను చంపుతాడు. అంతే కదా, ఆ డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. కరెక్ట్. సో అందువల్ల ఇప్పుడు మీరు ఒక కిరాయి హంత కూడా అనుకోండి, నేను చెప్తాను ఈ నాయక్ గారిని చంపండి 20 లక్షలు ఇస్తానంటాను, మీరు నాయకుని చంపడానికి వెళ్తారు. వెంకటకృష్ణ గారు ఒక్క నిమిషం ఆగండి, ఆయన ఎంత అన్నాడు? 20 లక్షల, నేను 2 కోట్లు ఇస్తాను, ఆ కృష్ణారావుని చంపేయండి, రివర్స్లో వేసేయమని చెప్పి. సో ఇక్కడ మీరు అన్నది ఒకటి వాస్తవం. ఇతన్ని ఉపయోగించుకున్న వాళ్ళ పేర్లు అవసరం లేదు. నిజంగా కూడా సరే ఐపీఎస్లుగా ఆఫీసర్లుగా ఉన్నప్పుడు ఏదో చేయాలని ఏదో చేసే క్రమంలో వాళ్ళు ఎవరు బాగుపడలేదు, వాళ్ళ పేరు మనకు అనవసరం. మీరు అన్నారు ఒక మాట, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు అన్ని ఫేస్ చేసి వాళ్ళు ఎవరు సుఖంగా జాబ్ చేసుకుని బాగుపడలేదు అన్నమాట నిజమే, మీరు అన్నది వాస్తవం. కానీ ఇతను అడ్డం పెట్టుకుని చేసిన లేదా ఇతను చేసిన హత్యలు ఎంత దారుణమైన హత్యలు అంటే చెప్పాడు కదా, అదే చెప్పారు కదా, ఒక ఆడపిల్లను పోనీ ఏదో ఒకసారి పోటు పెట్టి చంపేశాడు కాదు, క్లీన్ గా 17 ముక్కలు చేసి అంటే అది హైదరాబాదు నల్గొండ జిల్లాలో కనపడిన బావిలో ఒక ముక్క, కనపడిన చెరువులో అవి కలెక్ట్ చేయడం కోసం 2 నెలలు పట్టింది గవర్నమెంట్. గంగాజలం లాగా ఏదో మీరు ఈ గదిలో కొంత ఆ పక్క గదిలో కొంత, అలాంటి వ్యక్తిని ఇన్నాళ్ళు పోషించాం మనం. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే దానికి కారణం మన ఏం లేదు, మన విలువలు ఎలా పతనమైపోయాయి. రాజకీయ నాయకులు కానీ లేక వేరే వాళ్ళు కానీ సమాజంలో మనం అసలు ఎవరి కోసం ఉన్నాం? ఎందుకు ఈ నాయకత్వం? కేవలం ఏదో ఒక 200 ఎకరాలు ఆక్యుపై చేయడానికైనా, లేక జూబిలీస్లో 10 ప్లాట్లకైనా, లేక ఇంకేదో చేయడానికైనా, వ్యాపారంలో, లేక దుబాయ్లో ఏదో చేసి ఒక 2000 కోట్లు ఏదైనా మనీ లాండరింగ్ అది చేసి దేనికోసం ఉన్నాం? ఎప్పుడొకప్పుడు మనము చచ్చిపోతాం. అందులో నయీం లాంటి ఫ్రెండ్స్ ఉన్నాం అంటే వాడే చంపేస్తాడు మనని. సో న్యాచురల్ కాజెస్ బదులు ఏదో జబ్బు వచ్చే బదులు ఇలాగే చంపేస్తాడు. ఎందుకు ఇదంతా? నాట్ వర్త్ ఇట్. అందుకే ఇప్పటికైనా జ్ఞానోదయం అవుతుంది. ఎవరెవరైతే ఇలాంటి వాళ్ళు వాడుకుని ఏదో సంపాదిద్దాము అని ఆశపడుతున్నారో అలాగ వచ్చింది. ఇది ఉండదు. చాలా కాలంగా ఇప్పుడు కాదు, ఎప్పుడూ అతను సైలెంట్గా లేడు.
నక్సలైట్లు ఉన్నంతకాలం, మావోయిస్టులు కానీ లేకపోతే వీళ్ళంతా ఉన్నంతకాలం వాళ్ళని ఏరేసే పనిలో బిజీగా ఉన్నాడు. తర్వాత సెటిల్మెంట్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, లేకపోతే పంచాయతీల సెటిల్మెంట్లు, చివరికి భార్యాభర్తల పంచాయతీలు కూడా సెటిల్మెంట్ చేసే స్థాయికి వెళ్ళిపోయిన నయీం ఇవాళ లా అండ్ ఆర్డర్కి విఘాతంగా, శాంతి భద్రతలు విఘాతంగా మారాడు కాబట్టి ఎన్కౌంటర్ అయ్యాడా, లేకపోతే ఈ సెటిల్మెంట్లో భాగంగా అయ్యాడు అనుకోవాలా? నాయకుడు ఒక సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ సందర్భం కాబట్టి. మేము అప్పుడు తెలంగాణ మూమెంట్ చాలా సీరియస్గా చేస్తున్నటువంటి క్రమం 2003-04 క్రమంలో గద్దర్ గారు చాలా సీరియస్గా బయటకు వచ్చి పనిచేస్తున్నాం. ఆయనతో కలిసి మేమంతా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలుగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆయనకు బెదిరింపు కాల్సి వచ్చేటి. మేము ఆల్మోస్ట్ దాదాపు ఒక 3-4 నెలలు అక్కడే ఉన్నాం గద్దర్ గారి ఇంట్లోనే. ఆయనను ఇంతకుముందే ఒకసారి దాడి జరిగింది, మళ్ళీ చంపేస్తే ప్రమాదం ఉందనే ఒక భయంతో ప్రొటెక్షన్ కోసం అని చెప్పి మేము సంఘాల నాయకులు ఆయనతో కలిసి పడుకునేటటువంటి వాళ్ళం. 10-11 ఒక్కొక్క రోజు నైట్ 12 గంటలకు ఫోన్ చేసేవాళ్ళు. నేను నయీంను మాట్లాడుతున్నా, తెల్లారిలోపు నిన్ను చంపేస్తా. గద్దర్ గారు తెల్లారిలోపు నిన్ను చంపేస్తా. సరే మంచిది, చంపేయి, నువ్వు రా అన్నట్టు అడిగిన. అంటే కొన్నిసార్లు ఎటువంటి సంఘటనలు అయితే, అంటే ఒకవైపు ఏమో తెలంగాణ కోసం విస్తృతంగా అప్పుడు ధూమ్ధాంలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు, రెండవ వైపు ఇటువంటి ఒక సీరియస్ ఒత్తిడి, అంటే ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం, మానసికంగా కూడా ఒక యుద్ధ వాతావరణం. అంటే ఒక స్టేట్ సపోర్ట్ లేకుండా నయీం అనేటటువంటి ఒక గ్యాంగ్స్టర్ ఆ స్థాయిలో ఒక విప్లవకారుని కానీ ఒక విప్లవ పార్టీని బెదిరించడం సాధ్యం కాదు. అది అంత ఈజీగా కృష్ణారావు గారికి తెలుసు. ఒక ఐడియాలజికల్ బేస్డ్ పార్టీని బెదిరించడం, అది కూడా ఇవాళ మొత్తం దేశంలో విప్లవాన్ని సాధిస్తామని చెప్పి దాదాపు ఒక 4-5 వేల సైన్యాన్ని పెట్టుకొని పనిచేస్తున్నటువంటి పార్టీని బెదిరించడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు. అయితే ఈ రాజ్యాంగ అతీత శక్తుల్ని పెంచడం అనేటటువంటిది ప్రజాస్వామ్య వ్యవస్థకు చాలా చీడు కలిగిస్తుంది. అది ఏ రోజన్నా కాటేయచ్చు, ఆ కాటేసే పరిస్థితి వస్తుంది. ఇవాళ నేను అంటున్నాను, దీనికి వెనకాల మీరు మంచి ప్రశ్న అడిగారు. ఏ కారణం ఉందో చెప్పాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీదనే ఉంటుంది. కారణం ఏమన్నా కావచ్చు. మీరు అన్నట్టు స్టేట్ కంట్రోల్ చేయలేని స్థితికి దాటి ముందుకు పోయినటువంటి పరిస్థితి ఉందా, లేకుంటే స్టేట్కు నాయకులకు మధ్యన తనని పెంచి పోషిస్తున్నటువంటి ఆఫీసర్లకు తనకు మధ్యన ఫైనాన్షియల్ కాంట్రడిక్షన్స్ ఉన్నాయా, సెటిల్మెంట్లో వచ్చినటువంటి సమస్యలు ఉన్నాయా, ఏదైనా కావచ్చు. మనం ఇది అని చెప్పి ఇతిమితంగా చెప్పగలిగినటువంటి వాళ్ళం కాదు. కానీ ఏదైనా జరిగేటటువంటి ఒకటైతే ఖచ్చితంగా మీరు అన్నట్టు వీళ్ళ కంట్రోల్ దాటిపోయిందనేటటువంటి మాట వాస్తవం. అదే ప్రధాన కారణం. ఇది అంటే ఒక పూర్తి స్థాయి నిర్మూలనకు ఎప్పుడు దారి తీస్తుంది? డీల్ చేసుకోగలిగినటువంటి స్థాయి లేనప్పుడు ఖచ్చితంగా అటు అడిగేసేటటువంటి అవకాశం ఉంటుంది. తన అవసరం కూడా తీరిపోయి ఉంటుంది కదా, రాజ్యానికి తన అవసరం తీసిపోయినప్పుడు కూడా తీసేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఉపయోగపడ్డంత కాలం ఉపయోగించుకొని ఇప్పుడు వీడు అవసరం లేదులే, ఇంతో ఇది వేస్ట్ మెటీరియల్ మనకు అనుకున్నప్పుడు తీసేస్తారు. అట్లేమన్నా జరిగిందా? లేకుంటే ఈ ల్యాండ్ డీలింగ్లో నయీము ఏ రోజు కూడా యాక్టివ్గా లేడు నాకు తెలిసి. మనం అక్కడ వింటున్నాం కదా, ఎక్కడదక్కడ యాక్టివ్గా ఉన్నాడు. ప్రతిసారి ఆయన సెటిల్మెంట్లో అగ్రభాగంలో ఉండేటటువంటి వ్యక్తి, అందరినీ బెదిరించేటటువంటి వ్యక్తి, చివరికి ఏ స్థాయి నాయకుడినన్నా బెదిరించగలిగినటువంటి వ్యక్తి. ఇదంతా మనం బయట వింటున్నటువంటి విషయాలే కదా. కాబట్టి ఆ దాంట్లో కూడా ఆ రకంగా ఏమన్నా హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ మధ్యన కాంట్రడిక్షన్స్ వచ్చినా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎనీథింగ్ హ్యాపెన్, వీ కెనాట్ ప్రిడిక్ట్ ఇట్, కానీ ఎనీథింగ్ హ్యాపెన్. ఫస్ట్ కోబ్రా గ్యాంగ్, కోబ్రా దళం అనే పేరుతో పుట్టింది ఒకటి, రెడ్ టైగర్స్. ఆ తర్వాత రెడ్ టైగర్స్, బ్లాక్ టైగర్స్, గ్రీన్ టైగర్స్, ఏదో రంగురంగుల టైగర్స్. ఇదంతా బెదిరింపు. అది వినగానే ప్రజలు భయభ్రాంతులు అవ్వాలి, టెర్రర్ టాక్టిక్స్ అంటారు. సో వాళ్ళు ఉత్తినే కాదు, గద్దర్ శరీరంలో ఉన్న తూట కూడా ఈ టైగర్స్ డిక్లేర్ చేసుకున్నారు. వాళ్ళు జరిగిన మాట వాస్తవం, తూట ఉన్న మాట వాస్తవం. అంటే ఇవన్నీ ఈ టైగర్స్ ఇలా పెట్టుకుని, గ్రీన్ టైగర్స్ అని, రెడ్ టైగర్స్ అని ఇవన్నీ పెట్టుకుని తిరుగుతుంటే మన స్టేట్ ఎలా చూస్తూ ఊరుకుంది అనేది ఒకటి కొంచెం చట్టపరంగా ఇట్స్ నాట్ గుడ్ కదా సార్. మీరు అన్నమాట ఒకటి నేను కూడా ఐ హ్యావ్ టు అప్రిషియేట్ యువర్ అవుట్ స్పోకెన్ దిస్ థింగ్. ఎవరు బాగుపడలేదు అలా ఎంకరేజ్ చేసిన వాళ్ళని, వాస్తవం. అయితే ఏదో ఒక ఆఫీసర్ ఎంకరేజ్ చేశాడు అని అంటే అతను ఏదో సొంత ఇంట్రెస్ట్, ఇన్ని 2 దశాబ్దాలకు పైగా ఎంకరేజ్ చేశారంటే డెఫినెట్గా స్టేట్స్ పాలక వర్గాల ఎంటర్టైన్మెంట్ దానివల్ల బెనిఫిట్. ఇప్పుడు ఉదాహరణకు నేనే ఉన్నాను అనుకోండి,
ఇతన్ని ఎంకరేజ్ చేస్తే నేను అతి కష్టం మీద హయ్యెస్ట్ పోస్ట్లో రిటైర్ అయ్యాను నేను. అవును. ఇండియాలో నాకంటే ఎక్కువ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరికీ జీతం లేదు. నేను సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ర్యాంక్లో రిటైర్ అయ్యాను. మామూలుగా కాదు. డీజీపీగా ఉన్న ఆ ర్యాంకులో ఆ రిటైర్ ర్యాంకు అయ్యారు. అవును. 80,000 ఫిక్స్డ్. అది అంతకంటే ఎక్కువ జీతం ఎవరికి రాదు. ఫినాన్స్ సెక్రటరీకి అంతే, డిఫెన్స్ సెక్రటరీకి అంతే ఢిల్లీలో. ఓకే. అది నేను ఆ జీతం 90 పైసా ఖర్చు పెట్టకపోయినా సరే మహా అయితే ఎన్ని నేను కోట్లు సంపాదించగలను. అవును. అదంతా దానికి 100 రెట్లు తక్కువని 2 ల్యాండ్ డీలింగ్స్లో నయీం లాంటి వాడిని పర్లేదా నువ్వు చేసే మేము ఉన్నాం అని అన్న వచ్చిన మాట సహాయం, దాంతో అయిపోతుంది ఆ డీలు. సో నాకు రిజిస్ట్రేషన్ అప్పుడు నా బావమరిది పేరు ఎవరి పేరు మీద పంట పొలం ఒక 50 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని బట్టి, లేదా బావమరిది కాకపోతే బావమరిది గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకరు. సో ఇప్పుడైతే మన విలువలు పడిపోతున్నాయో, మన క్యారెక్టర్ దిగజారిపోతుందో, ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ కూడా డబ్బుకు దాస్యం అవుతున్నారో మరి ఇది మొదలవుతుంది. అలాగే ఇప్పుడు రాజకీయవేత్తలు, ఎలాంటి రాజకీయవేత్తలు ఉండేవాళ్ళు ఒరిజినల్గా? నేను సర్వీస్లో చేరినప్పుడు వావిరాళ్ళ గోపాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన పాపం 78 ఎలక్షన్లో డిపాజిట్ పోగొట్టుకున్నాడు. ఆయన ఎంతో ఆనెస్ట్ మ్యాన్, సత్తెనపల్లి ఎమ్మెల్యే, నేను గుంటూరు ఏఎస్పీ. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు లేరు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు, ఏంటి బాబు పలానా నియోజకవర్గమా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టగలవు? అవును, ఇప్పుడు అదే కదా ఫస్ట్ క్వశ్చన్. 8 వరకు ఏమిటా 20కి తక్కువ అయితే వెళ్ళు, నెక్స్ట్ బెల్లగొట్టు. సో ఇలాంటి పాలిటిక్స్లో న్యాచురలీ డబ్బు అంతా ఇల్లు కాటన్ వెల్త్ అంతా రియల్ ఎస్టేటు, బిల్డింగ్స్, సినిమాలు ఇలాంటి వాటిలో పోతాయి. సో అల్టిమేట్గా వారు చెప్పినట్టు పెడసి కొట్టిందో, సపోజింగ్ నేను మీరు పార్ట్నర్స్ అండి ఈ డీల్లో, నయీం గారు 1/3 అంటాం మన డీల్లో. సో నయీం చేస్తాడు, చేసిన తర్వాత నాకు 0 మీకు 0 చెప్తాడు, అంతా ఆయనే తీసుకుంటాడు. సో మనం చేతకాని వాళ్ళమా? మనము నేరాలు చేసిన వాళ్ళమే, మనము హత్యలు చేసిన వాళ్ళమే. లేపేయండి రా వీడంటే లేపారు, అవకాశం కోసం అంతే అంతే. అలాగే చాణక్యుడు లాంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు మగధరాజులు, అశోకుడు కానీ లేక బిందుసారుడు కానీ లేక చంద్రగుప్త మౌర్య కానీ వీళ్ళందరినీ ఏమన్నారు, ఒక మనిషి మనకు హెల్ప్ చేశాడు ఆ పదవి ఆ కుర్చీలో కూర్చోడానికి, కొన్ని సీక్రెట్స్ వాడి దగ్గర ఉన్నాయి, వాడు ఇంకా బతుకుంటే ఏమన్నా స్పిల్ చేస్తాడు కాబట్టి వాడు లేపేయండి. ఇప్పుడు నయీం కానీ నోరిప్పితే సుమారు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చరిత్రలో హేమహేమీలు అందరూ వస్తారు. ఎందుకు వచ్చిన కూడా వాళ్ళు లేపేయడారా, అయిపోయింది. అవును. సో ఇది అందువల్ల ఇప్పుడు విలువల పతనం. నాయక్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ మనం ఇది చేస్తే, మామూలుగా స్టేట్ ఎప్పుడు కూడా ఎవరైతే వ్యతిరేకంగా గొంతులు వినిపిస్తారు, ఎవరైతే రాజ్యానికి వ్యతిరేకంగా లేకపోతే తమ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని అణిచే ప్రయత్నం జరుగుతుంది కామన్గా. కాకపోతే ఇలాంటి వాడు చేతిలో ఉన్నాడు కాబట్టి ఏకంగా నిర్మూలించే కార్యక్రమాలు జరిగాయి చాలా వరకు మనం చూస్తే. అలాంటిదే తెలంగాణ ఉద్యమం కూడా. తెలంగాణ ఉద్యమకారులు కొంతమందిని కూడా ఇతను టార్గెట్ చేశాడనేది మనకు తెలిసిన వాస్తవమే. తెలిసిన వాస్తవం అంటే మనం కళ్ళతో చూడకపోయినా చాలా ఇప్పుడు మీరు చెప్పారు గద్దర్కి రోజు ఫోన్ వచ్చేది, నేను నయీంను మాట్లాడుతున్నా తెల్లారి చంపేస్తానని. ఇప్పుడు గద్దర్ స్వయంగా విన్నట్టే కదా అది వాయిస్. సో ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన అతి ప్రముఖులను కూడా ఇతను టార్గెట్ చేసి హెచ్చరికలు పంపేవాడు అనేది ఇంటర్నల్గా మనకున్న అప్పట్లో చర్చించుకున్న మాటలు. సో అది కాస్త కన్వర్ట్ అయిందా, అది కాస్త ఇక్కడ దాకా తీసుకొచ్చిందా ఈ వ్యవహారాన్ని? అయి ఉండొచ్చు, అదే కదా నేను చెప్తున్నది. ఇప్పుడు స్టేట్ సంబంధించినటువంటిది 85 తర్వాత విప్లవ పార్టీలు దానికి అనుబంధంగా విద్యార్థి సంఘాలు ఒక హై పొజిషన్కి వచ్చిన తర్వాత మిస్సింగ్ కేసెస్ మొదలైనవి. కొంతమంది నాయకులు మిస్ అయిపోయేటోళ్ళు, ఎక్కడున్నారో తెలియకపోయేది, ఆయన డెడ్ బాడీ కూడా దొరకకపోయేది. దాని మీద కూడా ఉద్యమం మొదలైన తర్వాత దాన్ని కూడా ఎక్స్పోజ్ చేయడం కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ద్వారా అనే చట్టాలకు హక్కుల సంఘాలు కూడా బలోపేతం కావడం అయిన తర్వాత సార్ చెప్పినట్టు కొంతమంది ఆఫీసర్లకు మొత్తం స్టేట్ అట్లా చేసిందని మనం అనలేం, కానీ కొంతమంది ఓవర్ ఎగ్జైటెడ్ ఆఫీసర్ ఎక్కువ రిజల్ట్ వారు అన్నట్టు షార్ట్ కట్లో ఎక్కువ రిజల్ట్ తీసుకోవచ్చు అనేటటువంటి పద్ధతిలో ఆలోచించేటటువంటి వాళ్ళ వీళ్ళంత ఇట్నే చెప్తున్నారు, ఎంత అయ్యేదా కాయేదా మనం చేయించేద్దాంలే అనేటటువంటి పద్ధతిలో తమ అవసరాలు
ఓవర్ ఎగ్జైట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా రకరకాల కారణాలు ఏమని ఉండొచ్చు. అటువంటి వాళ్ళని అసలు ఇట్లాంటి వాడు పెట్టుకుంటే మన పని ఈజీ అయిపోద్ది కదా, వాళ్ళు చంపుకున్నారు మాకేంది అనేటటువంటి వైపు ఈ జరిగిన హత్యలని 29 హత్యలు అదే కోవలోకి వస్తాయి. స్టేట్ చేయిస్తుంది కానీ స్టేట్ చేయించినట్టు ఉండదు. ఒక ప్రైవేట్ గ్యాంగు చంపేసింది. చివరికి మొన్న ఆకుల భూమయ్య గారి యాక్సిడెంట్ మీద కూడా అనుమానాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆ రోజు మా ధర్నాలో పాల్గొన్నాడు, అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాడు, 3 మీటింగ్లు మాట్లాడుకొని సాయంత్రం 7 గంటలకి మున్సిపల్ ట్రక్ గుద్దేసింది. కరెక్టే, దాని మీద అనుమానాలు ఆ రోజు అనుమానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది కదా. కాబట్టి ఈ ఈ ఈ ఆఫీసర్లు ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వ్యక్తిగత ఎజెండా కావచ్చు, లేకుంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ కావచ్చు, వాళ్ళు రీచ్ కావడానికి ఇట్లాంటి వాళ్ళని పెట్టి వాడుకున్నటువంటి సందర్భం ఈజీ అయింది. అప్పుడు స్టేట్ మీదకి రాదు, అది మొత్తం వ్యవస్థే చేసింది అనేటటువంటి పరిస్థితికి రాదు. ఈ షార్ట్ కట్స్ వలన ఇటువంటి వాళ్ళు పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ షార్ట్ కట్స్ సార్ చెప్పినట్టు తాత్కాలికంగా వాళ్ళకు రిలీఫ్ ఇవ్వచ్చు, ఉపయోగపడవచ్చు, కానీ ఓవరాల్గా సిస్టమ్నే మనం విధ్వంసం చేస్తున్నాం. ఏదైతే మనం పెట్టుకున్నటువంటి వ్యవస్థను ఒక పాజిటివ్ వైపు నిర్మించడం అనే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది అనేటటువంటి ఆలోచన ఇవాళ హయ్యర్ అఫీషియల్స్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తనన్నట్టు నాదనేదే దుఃఖానికి మూలం అంటాడు బుద్ధుడు. నేను అనే అహంకారమే దేనికన్నా దారితీస్తుంది. కాబట్టి అటువైపు నెట్టేటటువంటి పరిస్థితి నుంచి ఒక పాజిటివ్ వైపు తీసుకురావాల్సినటువంటి అవసరం ఇలా రాజకీయ నాయకత్వం మీద కూడా ఉంటుంది. చాలా కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, సరే ఆయన అన్నట్టుగా కత్తుల మధ్య ఉన్నవాడు కత్తులతోనే పోతాడు అనేది తెలుగులో, ఆయన ఇంగ్లీష్లో చెప్పారు, మనం తెలుగులో తర్జుమా చేస్తే కత్తుల మధ్య బతికినవాడు కత్తులతోనే అనేది దాని వ్యవహారం. సరే, ఇవాళ అతను చచ్చిపోయాడు, ఒక శకం ముగిసింది, ఇకనైనా ఆయనకి సుధాకర్ గారికి ఇంకో డౌట్ ఉంది, ఒక ఫేజ్ అయిపోయింది, దీని కంటిన్యూషన్ ఎలా ఉంటుంది అనేది ఒక డౌట్ ఉంటుంది సహజంగానే. సరే, అది కూడా మనం కాసేపు పక్కన పెడదాం. కానీ ఇక్కడ చాలా కీలకమైన కేసుల్లో ఇతనే ప్రధాన ముద్దాయి, ఇతనే చేశాడని అందరికీ తెలుసు. ఆ కేసుల విచారణ ఎక్కడిదక్కడ ఆగిపోయింది. అది చెప్పదలుచుకున్నా, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలన్నా ఇతనే ఇవ్వాలి. కిషోర్ గారు, ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా ఫైల్ క్లోజ్ అంటే ఇతను ఎలాగో చెప్పడండి, ఇతను చెప్పడు అంటే నేను ఎందుకు ఈ పాయింట్ అడుగుతున్నానంటే మిమ్మల్ని, ఇప్పుడు పరిటాల రవి హత్య కేసులో మొద్దు సీనుని చంపేశారు. మొద్దు సీనుని చంపేయడం అంటే ఏంటి? పరిటాల రవిని చంపిన వాళ్ళలో ఒక్కరు కూడా బతికిలేరు. ఇక మీరు ఒకసారి ఆ కేసు చూస్తే రివెంజ్ నేను కాదంటలే, కానీ ఆ కేసు చూస్తే ఒక్కళ్ళు కూడా బతికలేరు దాంట్లో. అంటే దాని అర్థం ఏంటి? ఇక ఆ హత్యకు సూత్రధారులు ఎవరో తెలిసే అవకాశమే లేదు. ఇది కూడా ఈ 29 విషయాల్లో కూడా ఆఫీసర్లైనా లేదా రాజకీయ పెద్దలైనా ఎవరైనా కూడా ఇక సూత్రధారులు ఎవరు, నోరు విప్పుతాడు అన్న డేంజర్ అయితే ఉంది. ఏదో ఒక రోజు ఇప్పొచ్చు కదా, అసంతృప్తి పెరిగిన రోజు. అందువల్ల మీ సంగతి చూస్తే మొత్తం బయట పెడతా అన్నాడు అనుకోండి, వెంకటకృష్ణ పిలిచి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అన్నాడు అనుకోండి, బయటపడతాయి కదా, డేంజర్ ఎప్పుడు ఉంటుంది. సో అలాంటిది ఏమన్నా ప్లే చేసి ఉండొచ్చు, ఒక రోల్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదే నయీంని వాడుకుని మిమ్మల్ని ఇంకెవరినో చంపడానికి సంకోచించకుండా ఉన్నప్పుడు వేరే వాడిని వాడుకుని ఆ నయీంని చంపేస్తారు. అంతే కదా. ఎక్స్ని చంపాలా, వైని చంపాలా అనేది ఒక డిలమా. ఆ డిలమాలో ఫస్ట్ వై చాలా బలంగా ఉన్నాడు, ఈ ఎక్స్ని వాడుకుందాం, ఒరే నువ్వు వెళ్ళి చంపరా వైని అంటాం, చంపేశాం. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఎక్స్ నన్ను చంపుతాడేమో, ఎందుకు వచ్చిన కూడా ఇంకో జెడ్ని తీసుకురండి, ఈ ఎక్స్ అయిపోయింది. అది సో ఇది ఇలాగే జరుగుతుంది. దావూద్ ఇబ్రాహీం అనేవాడు అలాగే చేస్తాడు. సో ఇప్పుడు మనం దావూద్ ఇబ్రాహీం లెవెల్కి దిగిపోయాం. మీరు ఇంకొక వాస్తవం కూడా చెప్పాలంటే మీకు తెలుసని కాదు నేను అడుగుతున్నది. అంటే అప్పుడు మేము ఫీల్డ్ రిపోర్టర్స్గా బాగా యాక్టివ్గా ఉన్న రోజుల్లో మాకు బాగా ఇదిగా కనపడేది, ఇతనికి అఫీషియల్గా డిపార్ట్మెంట్ ఒక వెపన్ ఇచ్చింది, అఫీషియల్గా. పైగా ఒక ఆఫీసర్ ర్యాంక్, అంటే దాదాపు నాకు తెలిసి అప్పట్లో చెప్పింది ఏంటంటే ఒక డిఎస్పీ ర్యాంక్ శాలరీ ఇతనికి ముట్టేదని. అంటే ఆ టైప్ ఆఫ్ అది సీక్రెట్ సర్వీస్ ఫండ్స్ నుంచి ఇతను గవర్నమెంట్ సర్వీస్లో ఎప్పుడు లేడు. వెపన్ కూడా అఫీషియల్ సర్వీస్లో లేడు. యు ఆర్ రైట్. వెపన్ కూడా అఫీషియల్గా ఇచ్చి ఉండరు. ఇప్పుడు ఎలా ఉంటాయంటే మీరు దొరికిన వెపన్లు చాలా ఉంటాయి కదా. ఏదో మీరు కానీ కాశ్మీర్కి వెళ్తే, కాశ్మీర్లో నేను 2 ఏళ్ళు పనిచేశాను సిఆర్పి తరఫున. ఒకసారి ఉత్తినే ఆ యొక్క నార్దర్న్ కమాండ్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాను. నార్దర్న్ కమాండ్ మొత్తం అసలు కశ్మీర్లో ఉన్న అన్ని లక్షల మంది ఆర్మీకి హెడ్ క్వార్టర్స్ అనమాట. అక్కడ పెద్ద కొండంత గుట్టలు ఉన్నాయి, అన్ని AK-47లు. నేను అడిగాను ఇవన్నీ ఏంటంటే, ఈ సీజ్ వెపన్స్ హై అన్నాడు. ఓ వెరీ గుడ్, ఆ లిస్ట్ రక్తే క్యా
लिस्ट कौन रखता अब होना है तो एक ले लो ఓ మై గాడ్ ఓకే అలాంటిది ఏదో ఇచ్చి ఉండొచ్చు అలాంటిది అది అంతే అది అఫీషియల్గా కాదు బట్ మీరు అనుకుంటున్నారు అతను మీరు ఇచ్చే ఆ సీక్రెట్ సర్వీసు 5,000 10,000 వాడికి సరిపోతుందా వాడు నెలకి 50 లక్షలు గడించే లెవెల్ సరిపోదు కానీ ఇప్పుడు సార్ ఒకటి సార్ ఇప్పుడు వాడు నటిస్తాడు ఆ 10,000 థ్యాంక్ యూ సార్ అంటాడు అది నేను అనేది ఎస్ అతను ఒక అఫీషియల్ పోలీస్ అఫీషియల్ గా ఫీల్ అయ్యి బయట చేసే కాదు పోలీసుల రక్షణ ఉందని వాడికి బ్రహ్మాండ ఆత్మస్థైర్యం ఉంటుంది అదే వాడి పర్సనాలిటీ ఏమిటి అవును అదే కదా వాడు ఎవడన్నా కొట్టేగాళ్ళు వాడికి ఏమిటి బలం ఐఎమ్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ సో అండ్ సో హూ ఇస్ మై హ్యాండ్లర్ ఇప్పుడు అజ్మల్ కసబ్ అని ఉన్నాడు వాడు వచ్చాడు మన 26/11/2008 ముంబైలో వాడిని నాన్ స్టేట్ యాక్టర్లు అంటాం మేము ఎందుకంటే అది ఆ పదం వాడతాం ఇంతకీ ఎవడు వాడు ఐఎస్ఐ క్రియేట్ చేసిన వాడు వాడు బుచ్చరు వాడు బుచ్చి మనవాడు కూడా 3-4 నెలలు అక్కడ ఉండి ట్రైన్ అయ్యి అంటే ఒక కోర్ట్ ఆపరేషన్కి వెళ్ళాడని కూడా చెప్తారు మన వాళ్ళే మన రావాళ్ళు వాడుకున్నారు ఇతను కూడా ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ప్రమోషన్ లేదు రా అంతా అవుట్ సైడ్ వీడిని పాకిస్తాన్లో వాడితేనే రా ఏజెంట్ అవుతారు పాకిస్తాన్ వెళ్ళొచ్చాడు అదే అనేది మా అంతవరకు క్లారిటీ ఉంది బట్ ఏం చేశాడనేది తెలియదు పాకిస్తాన్ ఎందుకు వెళ్ళాడు అంటే బహుశా దావుద్ ఇబ్రాహిం అరే ఆప్కే బారే మే కాఫీ సునా హై ఆజావ్ అంటే ఆ టర్మ్స్ కుదరలేదేమో దావుద్ ఇబ్రాహిం తీసుకు అది కూడా వచ్చింది దావుద్ ఇబ్రాహిం పాకిస్తాన్ అని వెళ్ళాడని కూడా వచ్చింది ఎనీవే ఇక్కడ నాయక్ గారు ఇంకొక అంశం ఏంటంటే ఇదేదో ల్యాండ్ సెటిల్మెంట్స్ లేకపోతే ఈ నక్సలైట్లను ఏరివేసే కార్యక్రమం అంతకు మాత్రమే పరిమితం అవ్వలేదు ఇది రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరు వచ్చినప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యేవాడు అనేది ఒకటి మనకి ప్రత్యేకించి నల్గొండ ఈ హైదరాబాద్ సిటీలో పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఇటువంటి ఏరియాల్లో ప్రత్యేకించి ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని తొక్కేస్తున్నాడు అనుకున్నప్పుడు ఈ నాయకుడు ఏదో రకంగా ఇతను హెల్ప్ తీసుకుని ఆ నాయకుడిని చేయడం ఇట్లాంటి కొన్ని ఘటనలు జరిగాయి ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో బాగా జరిగాయని చెప్తారు సో అందులో ఇతని రోల్ ఎలా ఉండేది జరిగే అవకాశం ఉంది అది మనం కొట్టిపారేయలేం ఎందుకంటే ఆయన భువనగిరికి సంబంధించినటువంటి వ్యక్తి భువనగిరి నుంచి కానీ ఆలేరు నుంచి కానీ అక్కడ అన్ని పెద్ద ఎత్తున ల్యాండ్లు కబ్జాలు పెట్టారనేటటువంటి ప్రచారం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది గుట్టలు కూడా తొలిచేశాడనేటటువంటి ప్రచారం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రెండవది లోకల్ సపోర్ట్ లేకుండా ఇప్పుడు సాంబశివుడు లొంగిపోయాడు ఆయన లొంగిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఒక స్టేట్ కమిటీలో ఉంటూ తెలంగాణ కోసం కొట్లాడుతున్నట్టు ఆయన చంపాల్సినటువంటి అవసరం లేదు అదే లోకల్ సపోర్ట్ లేకుండా కూడా అక్కడ షెల్టర్ ఇచ్చేటటువంటి వాళ్ళు లేకుండా చంపడం కూడా సాధ్యం కాదు అది లోకల్గా ఉండేటటువంటి కాంట్రడిక్షన్స్ రాజకీయ నాయకులు ఇప్పుడు కిరాయి మనిషిని ఎవడన్నా వాడుకుంటాడు అట్లా వాడుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పినట్టు అటు వాడుకొని ఉండొచ్చు కాక లేరని నేను రెండోది ఇంపార్టెంట్ పాయింట్ కూడా మీరు ఒక పాయింట్ రేజ్ చేశారు తెలంగాణ మూమెంట్లో చాలామందిని బెదిరించినటువంటి మాట మనకు ప్రచారం చాలా పెద్ద వాళ్ళని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా అట్లా అసైన్మెంట్ ఇచ్చారని కూడా అప్పట్లో ప్రచారం అయింది చాలా పెద్దవాళ్ళని కూడా టార్గెట్ పెద్ద తలకాయల్ని ఇచ్చేయాలనే ప్రచారం కూడా జరిగింది ఇంకా మనం పేర్లు చెప్పుకోవడం బాగుండదు కానీ హై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి కీలకంగా నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ మీద కూడా టార్గెట్ ప్రయోగించారనే ప్రచారం ఆ రోజు ఉన్నటువంటి ఆ పాలకుల నుంచి ఆ ప్రయత్నం జరిగిందనేటటువంటి ప్రచారం కూడా జరిగినది వాస్తవం అయితే ఉద్యమం ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఉద్యమంలో ఉన్నటువంటి సీరియస్నెస్ కూడా వాళ్ళను వెనక్కడిగేయడానికి కారణమై ఉండొచ్చు కాక అయితే ఇవాళ ఈ సెటిల్మెంట్స్ దందా కారణమా కాదా అనేది కూడా మనకు తెలియదు మేజర్గా ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం కృష్ణారావు గారు చెప్పారు నాకు కూడా దాని గురించి అంత ఐడియా లేదు ఒక గ్యాంగ్స్టర్ను చంపాలనుకుంటే ఇంకో గ్యాంగ్స్టర్ను లేపి చంపించవచ్చు స్టేట్ XYను చంపించవచ్చు అట్లా కాకుండా డైరెక్ట్ ఇవాళ ఎన్కౌంటరే జరిగింది అంటే స్టేటే ఇన్వాల్వ్ అయ్యి చంపేసింది కంటిన్యూ చేయదలుచుకుంటే ఇంకో వాళ్ళని ముందు పెట్టి వీళ్ళని చంపించవచ్చు అట్లా జరగలేదు రెండవది ఆరోగ్యం కూడా బాగాలేదనేటటువంటి ప్రచారం ఈ మధ్య కాలంలో అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి కేరళలో ఉంటున్నాడు ఏదో పక్షవాతం లాంటిది సంథింగ్ ఇదైందని అన్నారు అనేది ప్రచారం జరుగుతుంది మనకు కూడా తెలియవు వాస్తవాలు ఒకవేళ ఆరోగ్యం బాగాలేని పరిస్థితి ఉంటే అరెస్ట్ చేసి 29 కేసుల్లో సాక్షిగా ప్రొడ్యూస్ చేయొచ్చు ఆయన మనం స్టేట్ అనుకుంటే ప్రొడ్యూస్ చేయొచ్చు ముద్దాయిగా ప్రొడ్యూస్ చేయొచ్చు మనం ఆయనను కోర్టు ద్వారా శిక్షించవచ్చు అవకాశం కూడా ఉన్నది కానీ అట్లా చేస్తే కృష్ణారావు గారు చెప్పినట్టు చాలా జాతకాలు మొత్తం రాజకీయ వ్యవస్థలు మొత్తం బయట పెట్టేటటువంటి అవకాశం కానీ ప్రమాదం ఉంది ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు కాక మనము వీ కెన్ ప్రిడిక్ట్ ఏం జరుగుతుందనే ఏం జరిగిందనే చెప్పలేం కానీ ఇది మిత్తంగా ఈ చాలా రకాల కారణాలు మనం ఒక విశ్లేషణ నుంచి చూసినప్పుడు కనబడతాయి మనకు
సెటిల్మెంట్లో వచ్చిన గొడవలు కావచ్చు, గతంలో తెలంగాణ మూమెంట్ను దెబ్బతీయడం కోసం వేసినటువంటి దాని నుండి ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు కావచ్చు, లేదా రేపు విన్ని ఆరోగ్యం బాగాలేకున్నా దొరికినా రేపు కనుక ప్రొడ్యూస్ చేస్తే వాడు ముద్దాయిగా తీసుకుపోయిన తర్వాత కోర్టులో ఇచ్చేటటువంటి వాంగ్మూలాలు కావచ్చు, సాక్ష్యాలు కానీ కావచ్చు, వాస్తవాలు కావచ్చు, మొత్తం రాజకీయ వ్యవస్థను కింద మీద చేసేటటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ వ్యవస్థను కూడా ఇవాళ మొత్తం కింద మీద చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవన్నీ కోణాల నుంచి చూసుకున్నప్పుడు ఏ కారణమైనా కావచ్చు అది. రైట్. చివరికి లాస్ట్కి మనం సరే తొండ ముదిరి ఓసర వెళ్ళయిందా లేదా ఏకు మేక్ అయిందా పదాలు ఏవి పెట్టుకున్నా కూడా ముదిరింది అనేది వాస్తవం. ఈ ముదరడం అనేది ఎక్కడికి వెళ్ళిందంటే చివరికి మొన్న మన లాస్ట్ మంత్ మన ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఇక్కడ ఐఎస్ఐఎస్ వాళ్ళని కొంచెం పట్టుకున్నారు కదా, ఒక 14 మందినో. వాళ్ళ ఇంట్రాగేషన్లో ఇతనికి వాళ్ళకున్న సంబంధాలు బయటపడ్డాయని, కొన్ని కాల్ డేటాస్ తీస్తే కాన్వర్జేషన్ నడిచింది అనేది ఫైనల్గా తెలిసిన విషయం. సో వీటితో పాటు లేటెస్ట్గా ఒక 2-3 రాజకీయ నాయకులకు సంబంధించిన భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడు అనేది మెయిన్ అసలు అక్కడ వచ్చింది అనేది. ఇది భరించే పరిస్థితి లేదు అనేది ఒకటి మొదలైంది. దానికి తోడు ఈ ఐఎస్ఐఎస్ అనే దాన్ని మనం భరించే పరిస్థితిలో లేం. దేనైనా భరించవచ్చు కానీ పక్కలో పామునైనా భరించవచ్చు కానీ ఐఎస్ఐఎస్ని భరించే పరిస్థితిలో మనం లేవు. నిజానికి ప్రపంచమే లేదు. సో ఇక ఇది ఈ ముదిరిన ఈ శక్తిని, ఈ అసాంఘిక శక్తిని మట్టుబెట్టడమే మంచిదని నిర్ణయానికి వచ్చినందువల్ల ఇది జరిగింది అని అనుకోవచ్చు మనం. అయితే ఈ ఐఎస్ఐఎస్కి ఇలాంటి వాడు హెల్ప్ చేశాడు అని అంటే ఇతనితో పాటు ఉన్న వాళ్ళు కూడా లింక్స్ ఉండేవి మనం అనుమానించవచ్చా? దీన్ని ఏ స్థాయిలో మనం పరిశోధించాల్సి ఉంటుంది? అంటే ఐఎస్ఐఎస్ యొక్క ఎబిలిటీ టు ఫినాన్స్ ఎనీథింగ్ అన్లిమిటెడ్. వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి. ఇతని దగ్గర కూడా వందల కోట్లు లెక్క చెప్తున్నారు. ఆశ డబ్బులు, అవి సొంత డబ్బులు. అదే అంటే 300 కోట్లు ఉన్న మనిషి ఇంకో 300 కోట్లు సంపాదించడు అని లేదు. సో ఐఎస్ఐఎస్ ఏమిటంటే వాళ్ళు కొన్ని ఆయిల్ వెల్స్ తీసేసుకున్నారు, బోత్ ఇరాక్ అండ్ సిరియాలో. అందులో వచ్చిన ఆయిల్ని హ్యాపీగా బ్లాక్ మార్కెట్లో టర్కీలో అమ్ముతారు. పక్కా పైప్ లైన్ చేసి అమ్ముతున్నారు వాళ్ళు, ఇది సీక్రెట్గా కాదు. మీకు ఎన్ని రావాలి, మీకు 1,00,000 లీటర్లు కావాలా, రైట్, అరే పంప్ వదలరా 1,00,000 లీటర్లు పలానా వాడికి, నువ్వు పలానా అకౌంట్లో యుఎస్లో నువ్వు జమ చెయ్యి. అంతా నీట్గా నడుస్తుంది ఈ బ్లాక్ మార్కెట్ వ్యవహారం. అయితే ఇతనికి ఏమన్నా అప్పచెప్పారో ఏమిటో, బట్ ఇతనికి పెద్ద ఇస్లాం అంటే ఉన్నట్టు ఏమీ లేదు. ఆ పేరు వాడుకున్నాడేమో ఇతను. వాళ్ళకు మాత్రం ఉందా? అసలు వాళ్ళకి ఇస్లాం మీద ఇది ఉంటే ఈ పనులు చేయరు కదా, ఇస్లాం ఈ పనులు చేయదు కదా. సో వాళ్ళకు కూడా లేదు కాబట్టి ఈ అసాంఘిక శక్తులు ఏమైనా చేతులు కలుపుతున్నాయేమో అని. అంటే నేను మిమ్మల్ని మరొకసారి అడుగుతున్నది ఏంటంటే, ఇతనికి 4, 5, 10 మంది అనుచరులు అయితే ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. అయ్యో వారు చెప్పారు కదా చెరుకు సుధాకర్ గారు, హోల్ గ్యాంగ్ ఉందని, ప్రైవేట్ ఆర్మీ ఉందని. వీళ్ళు ఐఎస్ఐఎస్ తో భూములు అంటే సరే ఏదో సెటిల్మెంట్ చేసుకునేవాడు, మనకేం పెద్ద వచ్చిన బాధ లేదు, ఎవరు భూమి వాళ్ళది. కాబట్టి ఐఎస్ఐఎస్తో ఇతను చేతులు కలిపే స్థాయికి ఎదిగాడు అని అంటే ఇంతో వీళ్ళకు కూడా అటాచ్మెంట్ వచ్చి ఉంటుంది ఐఎస్ఐ శక్తులతో. సో దీన్ని సమూలంగా నిర్మూలించకపోతే, మొన్న ఎవరో 2 లొంగిపోయారు, ఒక అతను ఏదో గుండాకి చచ్చిపోయాడు అని చెప్పారు. సో ఈ సమూలంగా నిర్మూలించకపోతే ఇది కాస్త స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉందేమో. ఒకవేళ డెఫినెట్గా ఐఎస్ఐఎస్ కనెక్షన్ ఉంటే వాళ్ళని వేరేస్తారు. అది మాత్రం సర్వేలెన్స్లో ఇండియన్ స్టేట్ చాలా అడ్వాన్స్డ్. పైగా మన పోలీస్ ఇంకా చాలా పోలీస్ కాదు, దానికి వేరే వ్యవస్థలు ఉన్నాయి. అసలు పోలీసులు టైమే లేదు ఇలాంటి వాటికి. దానికి ఎక్స్క్లూజివ్గా ఇంటర్సెప్షన్ ఆఫ్ కమ్యూనికేషన్స్, మానిటరింగు, సోషల్ మీడియా, టెలిఫోన్ కాల్స్ అన్నీ వింటూనే ఉంటారు. సో అందువల్ల అదేమీ జరగదు నా ప్రకారం. వాడు ఏదో ఒకటి వాడాల్సిందే. సబ్ మీడియా వాడెవడో ఐఎస్ఐ వాడితో మాట్లాడాలి, ఐఎస్ఐఎస్ వాడితో మాట్లాడాలి అంటే ఏదో ఒకటి, వాట్సాప్ కాకపోతే ఇంకేదో టెలిగ్రాఫ్ అని ఒకటి ఉంది, అది ఎన్క్రిప్టెడ్. అది ఏదో వాడతారు, ఎప్పుడొకప్పుడు దొరికిపోతారు. ఒకవేళ నిజంగా వీడిని వాళ్ళు సీరియస్గా నమ్మితే ఏదో ట్రై చేద్దాం, దొరికితే నయీం అనేవాడు ఏదో మనకి పనికి వస్తాడు, ఉపయోగపడతాడని ట్రై చేస్తే వాళ్ళు ఎంతోమందిని ట్రై చేస్తున్నారు. ఐఎస్ఐఎస్ ఆన్ ఎ గివెన్ డే కొన్ని వేల మందికి ఎర్ర చూపుతుంటారు. కొందరు పడతారు గాలానికే, కొందరు పడతారు. చివరికి ఫైనల్ క్వశ్చన్ నాయక్ గారు, ఇది ఎంత అంటే ఇవాళ మన డిబేట్లో ఇంకొక 2 రాజకీయ నాయకులు పాల్గొనాలి. యాక్చువల్గా వాళ్ళు డ్రాప్ అయిపోయారు, ఈ టాపిక్ మీద మేము రాలేము అని వాళ్ళు డ్రాప్ అయిపోయారు లాస్ట్ మినిట్లో ఫర్ వేరియస్ రీజన్స్. ఈ డిబేట్లో ఎందుకు వచ్చిన ఇది
ఇందాక సుధాకర్ గారు అన్నది ఫేజ్ 1 అయిపోయింది, ఫేజ్ 2 ఉంటుందా లేకపోతే ఇంతటితో ఆగిపోద్దని వారు ఒక మాట అన్నారు కదా, మరి అలాంటి కంటిన్యూటీ ఉంటుందా అంటే అంతగా ఇతను బలోపేతం అయ్యాడా? ఆయన బలోపేతం అయ్యిండా ఇక్కడ కూర్చొని మాట్లాడే వాళ్ళు భయపెట్టే స్థాయిలో బలోపేతం అయ్యిండా కాదా అనేది అంతగా టెర్రరైజ్ చేయగలిగాడు, అంతగా మానసికంగా భయపడేటటువంటి పరిస్థితి తీసుకురాగలి. మాకైతే అనిపించేది మేము ఎందుకంటే చాలా కాలం తెలంగాణ ఉద్యమంలో తిరుగుతున్నటువంటి వెన్నులో వాస్తవం అది, వెన్నులో మనకు పుట్టేది. ఇంకా మేము అప్పుడు చిన్నపిల్లలకు ఉన్నాం కాబట్టి క్యా హోతా దేకింగ్ అనే పద్ధతిలో ఉండేవాళ్ళం మేము. కానీ చూస్తున్నాం కదా, కళ్ళ ముందే చంపేస్తున్నటువంటి పరిస్థితి, ముక్కలు ముక్కలుగా ఎవరిని చంపినా మీరు చూడండి, ఎవరిని భయంకరంగా. మీరు లక్ష్మణ్ గారు విడుదలైనప్పుడు చూడండి, క్రూరత్వం. అది చూసిన వాళ్ళు కూడా భయపడిపోయారు. దారుణంగా ఉంటుంది అంటే అసలు వాడు ప్రాణ భయం లేనటువంటి వాడు కూడా హింసలకు భయపడిపోయేటటువంటి ఒక క్రూరత్వం కనబడే పరిస్థితి. అంటే మీరు చూడండి, 17 ముక్కలు నరికి 17 బావులలో వేసి అంత 17 మళ్ళీ బస్తాలలో కట్టి ఇవ్వడం అనేటటువంటి క్రూరత్వం దాంట్లో మనకు కనబడేటటువంటి పరిస్థితి. అందుకనే నాయకులు భయపడేటువంటి పరిస్థితి. మళ్ళీ ఎవడన్నా అంచారు ఉంటే లేనిపోయిన తలకాయ నొప్పి ఎందుకురా బాబు అనే పరిస్థితి కూడా ఉన్నది, లేదని అనుకోవడానికి లేదు అటువంటి పరిస్థితి. మనుషులం కదా, ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్. కాబట్టి ఖచ్చితంగా నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, పొలిటికల్ కెరీర్స్ కూడా ఉంటాయి కదా, అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బహుశా వాళ్ళని తప్పట్టట్టు కాదు, అంతగా ఇతను భయపడగలిగాడు అనేది క్వశ్చన్ తప్ప వారు రానందుకు నేను వారిని తప్పట్టట్లేదు. ప్రతి వాళ్ళు అసలు ఈ డిబేట్ ఎంతమంది చేస్తారనేది కూడా క్వశ్చనే కదా. ఎవరు అందరికీ చేయాలా, మనకెందుకు వచ్చిన తలకాయ నొప్పులు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, అన్ని రంగాల్లో ఉన్నట్టే దీంట్లో కూడా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ నాయక్ గారు అండ్ కృష్ణరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. సో ఇలాంటి అసాంఘిక శక్తి ఒక శకం ముగిసింది కాబట్టి దాదాపు 2.5 దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని వణికించిన శక్తి, హక్కుల కోసం నోరెత్తిన గొంతుని కర్కశంగా నులిమేసిన శక్తి ఇది. అలాగే ఇంకా ప్రజలను కానీ లేక ప్రజల తరపున కానీ మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతి గొంతును కూడా నలిపేసిన శక్తి ఇది. ఈ శక్తి ఇంతటితో అంతమైందా లేక దీని ఆనవాళ్ళు ఇంకా కొనసాగుతాయా? ప్రభుత్వం దీన్ని అణిచేసినట్టుగానే ఇంకా దీని ఆనవాళ్ళను కూడా అణిచేయడానికి ఎంతవరకు కమిట్మెంట్తో ఉంది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సి ఉంటుంది. ఇది ఇవాళ లెఫ్ట్ హ్యాండ్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.